నమస్తే. కోవిడ్-19 అదే కరోనా. కరోనా పేరు చెప్తేనే గజగజ వణికేటువంటి పరిస్థితి 2019 కాలంలో యావత్ దేశమంతా కూడా చవి చూడడం జరిగింది. కరోనా పేరు చెప్తే తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. అంటే కరోనా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏ విధమైనటువంటి దానికి క్రియేట్ చేసింది, ఎంతమంది ప్రాణాలను బలికొందో మనం ఇప్పుడే మర్చిపోలేము. సో ముఖ్యంగా 2019 సందర్భంలో చాలామంది చాలా రకాలుగా వాళ్ళ బంధువులను కావచ్చు, మరో పక్కన వాళ్ళకు ఉన్నటువంటి స్నేహితులను కావచ్చు, చాలామందిని కోల్పోయినటువంటి ఆ సంఘటన ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నటువంటి ఈ సందర్భంలో మరోసారి కోవిడ్-19 రూపాంతరం చెంది మళ్ళీ కొత్త అవతారంలోకి ప్రజలపైకి మళ్ళీ యుద్ధాన్ని స్టార్ట్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరోసారి ఈ కరోనా దేశవ్యాప్తంగా మళ్ళీ చర్చలో నిలబడ్డది. ముఖ్యంగా ఈ యొక్క కరోనా ఆసియా దేశంలో ఉన్నటువంటి చాలా సంబంధించినటువంటి ప్రాంతంలో ఇప్పటికే కరోనా కేసులు ప్రతిరోజు వేలల్లో నమోదైతే ఉన్నాయంటే ఈ కరోనా యొక్క విజృంభణ ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతా ఉన్నది. ఇండియాలో ఇప్పటికే ఎంటర్ కానప్పటికీ ఇండియాలో ముఖ్యంగా ఒక పక్కన మన దగ్గరికి ఇంకా ఎంటర్ కాకముందుకే దేశం కూడా ఇప్పటికీ దీనిపైన ఆరాధిస్తూ ఉంది. ఒకవేళ కనుక మన దగ్గర ఈ కరోనా ఎంటర్ అయితే ఏ విధమైనటువంటి నియమాలను పాటించాలి, గతంలో మనం కరోనా వస్తే ఖచ్చితంగా ముక్కుకి అలాగే మూతికి మాస్క్ కట్టుకునేది, మరో పక్కన చేతులని ప్రతిరోజు ప్రతి గంటకు ఒక్కసారైనా కానీ మనం కట్టుకున్నటువంటి వాళ్ళం. సో అటువంటి నియమాలు, మరో పక్కన గుంపులుగా ఉండొద్దు అన్నటువంటి నియమాలు కూడా గతంలో కరోనా సందర్భంలో మనం చూడడం జరిగింది. ఒకవేళ మన దగ్గర ఇప్పటి నుంచే ఖచ్చితంగా ఇటువంటి జాగ్రత్తలు పాటించాలంటూ వైద్యులు సూచిస్తూ ఉన్నారు. గతంలో మనకు కరోనా చైనాలో పుట్టింది, ఇక అక్కడే అంతమవుతుంది, మన దేశానికి రాదు, మన దగ్గర వేడి ఎక్కువ అన్నటువంటి ఎవరైతే చెప్పినప్పటికీ ఒక పక్కన దేశంలోకి ఎంటర్ అయిపోయి ప్రపంచాన్నే మొత్తం ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసినటువంటి కరోనా ఇప్పుడున్నటువంటి థాయిలాండ్ కావచ్చు, హాంకాంగ్, సింగపూర్ ఈ సంబంధించినటువంటి ప్రాంతంలో వేల సంఖ్యలో ఇప్పటికే కేసులు నమోదవుతూ ఉన్నాయి. అక్కడ ప్రభుత్వాలు సైతం ఖచ్చితంగా మాస్క్ మస్ట్ అన్నటువంటిది కూడా నిబంధనలు పెట్టడం జరిగింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం మరోసారి మాస్క్ మస్ట్ కానుంది. మాస్క్ ఉంటేనే బయటికి రావాల్సినటువంటి అవసరం ఏర్పడబోతా ఉన్నది. ఒక పక్కన ఇప్పటికీ ఈ కరోనా పైన ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ మన జాగ్రత్తలు మనం పాటించాలి, మాస్క్ ఖచ్చితంగా పెట్టుకొని బయటకు వెళ్ళాలి, అలాగే చేతులను శుభ్రపరచుకోవాలన్నటువంటిది ఇప్పటికే వైద్యులు సూచిస్తూ ఉన్నారు. 2019 చివరిలో వచ్చినటువంటి కరోనా తోటి ఒక పక్కన దేశం అలాగే ప్రపంచమే ఒక పక్కన ఎక్కడ కూడా రాకపోకలు లేవు, మరో పక్కన వ్యాపారాలను కూడా దెబ్బతిన్నాయి, ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన, లాక్డౌన్, కేవలం ఇంట్లోకి మాత్రమే పరిమితం అయిపోయి ఏ పనులను కూడా ముట్టుకున్నటువంటి ఆ పరిస్థితి లేదు. ఒక పక్కన 2 సంవత్సరాల పాటు కరోనా సంబంధించినటువంటి దాంట్లో భయభ్రాంతులకు గురైనటువంటి ప్రజలు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నటువంటి సందర్భంలో మరోసారి ఈ యొక్క కరోనా యొక్క విజృంభణ మొదలు కాబోతూ ఉంది. మళ్ళీ ఓసారి లాక్డౌన్ ఉండేటువంటి అవకాశం ఉంటుందా అన్నటువంటి ప్రశ్న తలెత్తుతూ ఉన్నది. మరోసారి కరోనా ఈ విధమైనటువంటి తీరుగానే ఉంటే ఖచ్చితంగా లాక్డౌన్ కూడా విధించవచ్చేమో. ఇక ప్రజలు లాక్డౌన్ విధించకపోతే మళ్ళీ గుంపులుగా వెళ్తారు. 1-2 కేసులతోటి మొదలైనటువంటి ఈ యొక్క కరోనా యొక్క విజృంభణ లక్షలలో కోట్లలోకి చేరిపోయింది దేశంలో. కాబట్టి ముందుగానే దీన్ని కట్టడి చేయాలంటే లాక్డౌన్తో పాటు మాస్క్ అలాగే చేతులను ప్రతిసారి కూడా శానిటైజ్ చేసుకోవాలన్నటువంటి నిబంధనలు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. 3 దేశాల్లో చిన్నపిల్లల పైన ఎక్కువ ప్రభావం చూపెడుతుందట. మరి ఇప్పుడే ఎండాకాలంలో సైతం ఆ విధమైనటువంటి కరోనా యొక్క విజృంభణ ఇట్లా ఉంటే అంటే ఎండలో ఉన్నప్పుడు అది కరోనా వైరస్ చనిపోవాలా, కానీ ఈ ఎండగా ఇంత వేడిగా ఉన్నటువంటి సందర్భంలోనే ఈ విధంగా విజృంభిస్తూ ఉంటే రేపు ఇంకా దీని యొక్క కరోనాకు సంబంధించినటువంటి యొక్క వైరస్ యొక్క విజృంభణ ఇంకా తీవ్ర రూపం కూడా దాల్చేటువంటి అవకాశం ఉంటుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూడాలి మరి లాక్డౌన్ ఉంటుందా ఉండదా అనేది ఎవరు కూడా నిర్ణయించేటువంటి అవకాశం లేదు, కానీ జాగ్రత్తలుగా ఉండాలి. ఒకవేళ మళ్ళీ దేశంలో ఆ విధమైనటువంటి పరిస్థితి కేసుల సంఖ్య వేలల్లో పెరిగితే మాత్రం లాక్డౌన్ అయితే ఖచ్చితంగా తప్పకపోవచ్చు అన్నటువంటి భిన్నాభిప్రాయాలు అయితే వినబడతా ఉన్నాయి. ఒకసారి చూసుకోవచ్చు, వామ్మో మళ్ళీ కొత్త కరోనా, కోవిడ్ అంటే ఇప్పటికీ జనం గజగజ వణికిపోయే పరిస్థితి.
2019 చివరిలో మన దేశంలోకి ఎంటర్ అయిన ఈ వైరస్ సుమారు 2 నెలల పాటు ప్రజలను ముప్పు తిప్పలు పెట్టింది. అలాగే ఎంతో మందిని పొట్టన పెట్టుకొని కరోనా పేరు వింటేనే భయంతో చచ్చిపోయే పరిస్థితికి తెచ్చింది. అయితే గత 3 ఏళ్లుగా ఈ వైరస్ ప్రస్తావన క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా గురించి దాదాపు మాట్లాడుకోవడమే మానేశారు. అయితే తాజాగా కొత్త కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో మళ్ళీ భయాందోళనలు మొదలవుతున్నాయి. ఆసియా దేశాల్లో ఎంటర్ అయిన ఈ కొత్త కోవిడ్ తీవ్ర ప్రభావం చూపుతుందన్న వార్తలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆసియాలోనే అనేక దేశాల్లో కొత్త కోవిడ్-19 పెరుగుతున్నాయి. ప్రధానంగా హాంకాంగ్తో పాటు సింగపూర్లో ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. హాంకాంగ్లోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్లోని కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధికారులు మాట్లాడుతూ నగరంలో కోవిడ్-19 కేసులు పెరిగిపోవడం ఆందోళనకు గురి చేస్తుందని తెలిపారు. ఈ రోగుల్లో కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉండడంతో పాటు మరణాల రేటు కూడా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. సింగపూర్లో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సుమారు ఏడాది కాలం తర్వాత మేలో ఆ దేశంలో నమోదైన కేసుల వివరాలను ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. మునుపటి వారంతో పోలిస్తే మే 3 నాటికి కోవిడ్ కేసులు 28% పెరిగి సుమారు 14,200కు చేరుకున్నాయని వివరించారు. మరోవైపు ఆసుపత్రుల్లో కోవిడ్ బాధితులు 30% పెరిగినట్లు చెబుతున్నారు. మనుషుల్లో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లే ఈ కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆసియాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. హాంకాంగ్కు చెందిన ప్రముఖ పాప్ స్టార్ అయినటువంటి ఈసన్ చాన్కు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో తన తైవాన్ కచేరీలను కూడా ఆయనే వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అలాగే బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం చైనాలోని కూడా కొత్త కోవిడ్ వ్యాపించినట్లు తెలుస్తుంది. మే 4 నాటికి 5 వారాల వ్యవధిలోనే కోవిడ్ కేసులు రెట్టింపైనట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా థాయిలాండ్లో ఈ ఏడాది 2 రకాలైనటువంటి కోవిడ్ వైరస్లు కూడా వ్యాప్తి చెందినట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ దేశంలో గత ఫిబ్రవరిలో సాంక్రాన్ అనే పండుగ జరిగిందట. ఈ సందర్భంగా ప్రజలు గుంపులుగా కలవడం వల్ల ఈ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ కొత్త వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందనడానికి సరైనటువంటి ఆధారాలు అయితే లేవు. కానీ ముఖ్యంగా మాత్రం ఖచ్చితంగా అందరూ ఈ సంబంధించినటువంటి కోవిడ్ జాగ్రత్తలు గతంలో మనం ఏవైతే కోవిడ్కి సంబంధించినటువంటి ఆ సందర్భంలో మనం ఏవైతే ఆ నియమాలు పాటించడం ఇప్పుడు కూడా అటువంటి నియమాలే పాటించాలని చెప్పేసి పాటించండి అని చెప్పేసి అయితే కొంతమంది సూచిస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు అయితే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి తెలుస్తున్నప్పటికీ మనంతరం మనమైతే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. పక్కకు ఉన్నటువంటి ఆసియా దేశంలో మరి ఇప్పటికీ వేల సంఖ్యలో ఈ సంబంధించినటువంటి మరణాల రేటు పెరుగుతూ ఉన్నది. మరో పక్కన కోవిడ్ యొక్క కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి ఇండియా సైతం కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ యొక్క కోవిడ్-19 గురించి ఆందోళన చెందుతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఈ కోవిడ్-19 అనేది 2019 సంవత్సరంలో ఎంత భయపెట్టింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వారికి, అలాగే అసలు ఇంకా ముసలి వాళ్ళని అయితే చాలామంది చనిపోయారు. చాలామంది ఈ యొక్క కరోనా బారిన పడి చాలామంది చనిపోవడం జరిగింది. అసలు బాడీలను కూడా చూసేందుకు వీలు లేకుండా కరోనా వైరస్ అంటేనే అంత భయభ్రాంతులకు చివరి చూపు కూడా చూసుకోలేదు. భర్త భార్యని, భార్య భర్తని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలేమో తల్లిదండ్రులను చూసుకోనటువంటి పరిస్థితి. ఒకవేళ చనిపోయిందంటే అది కుక్క చావు కంటే ఇంకా అధ్వానమైనటువంటి చావు. కోవిడ్ వచ్చి చనిపోయిన తర్వాత మొత్తం జేసీబీలు తీసి అలాగే ఆ బొందలో పెట్టినటువంటి అటువంటి సందర్భాలు కూడా మనకు తెలుసు. కనీసం ఎవరు కూడా ఆ బాడీ దగ్గరికి వెళ్లకుండా మనం అటువంటి మరణాలను చూడడం జరిగింది. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి రాకూడదు దేవుడా అని చెప్పేసి కూడా అందరూ వేడుకుంటున్నటువంటి ఆ సందర్భం కనబడతా ఉంది. అంతటి భయాన్ని కోవిడ్-19 కరోనా 2019 సంబంధించినటువంటి సంవత్సరం చెప్తేనే అందరికీ కూడా ఒక రకమైనటువంటి భయం అయితే కలుగుతూ ఉన్నది. మనం ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరోసారి ఆ పరిస్థితి రాకూడదని కూడా మనం కూడా ఖచ్చితంగా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.